ఆడే కాలు జారిపడి ఉంటాడు. కాదురా, ఎవడో చంపుంటాడు. ఎవరు చంపుతారా? ఆడి కాడు ఏముందని? అసలు ఈ గొడవ పోలీసుల దాకా వెళ్తే కానీ తేలదా? ఏమిటిది? మన మేత్రి శవండి. ఎవరో సంతేసుకున్నారండి. ఎంత దారుణం! ఎప్పుడు జరిగింది ఈ ఘోరం? రాత్రే కదండి. రాత్రి అనుకుంటానండి. ఇప్పుడే కదండి తెల్లారింది. నిన్న బతికే ఉన్నాడండి. నా నుంచి పోలీసులు పిలిపించండి. అవును, పిలిపించాలండి. ఇలాంటి ఎప్పుడు మన ఊళ్ళో జరగలేదు. నువ్వు పేషెంట్ అయిన తర్వాత ఇట్లాంటి ఘోరాలు జరుగుతున్నాయి. శాంతించండి, శాంతించండి. మనం రాజకీయ కక్షలు పెంచుకుని గొడవ పడకూడదు. నిదానంగా ఆలోచించి చేద్దాం. ఏంది నిదానంగా ఆలోచించేది? ఓ పక్క ఈ విధంగా శవాలు తేలుతుంటే అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకుని మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. అవును, మరి ముసుగులో గుద్దులాట. బయటికి వెళ్తే మన రంకు బయటపడుద్ది. సోదరులారా, ఆవేశపడకండి. ఈ సమస్యను మనం కలిసే పరిష్కరిద్దాం. తమరు చంపుతూ ఉండండి, అందరూ పరిష్కరిద్దాం. అమ్మా, ఈ దారుణానికి కారకులెవరో తెలుసుకుని శిక్షిస్తాను. నాకు అందరూ సమానమే. సమానత్వం కోసమే ఊళ్ళో సారా కొట్టించి నికార్సైన సరిగిప్పిస్తున్నాడు మహారాజు. దండాలండి. ఏడవకమ్మా, మీకు ఎలాంటి కష్టం జరగదు. అవునులేండి. ఇంకేటి జరిగింది అసలు చంపినాక? ఎవరో పుణ్యాత్ముడు. ఈ చనిపోయిన మేస్త్రి కుటుంబానికి జరిగిన నష్టానికి 2000 నా సొంత సొమ్ము ఇస్తాను. ప్రజల సొమ్మేగా ఇవ్వు. మనం రక్షిత నీటి పథకం కోసం తవ్వుకుంటున్న ఈ బావిలో హత్య జరిగింది అంటే మన మీద నెపం వేయటానికి ఎవరో చేసిండాలి ఘోరం. ప్రతి ఊరికి రాజకీయంగా 2-3 వర్గాలంటూ సహజం. ఊరి మంచి కోసం చేసే పని ప్రతి ఒక్కరూ హర్షించాలి, కానీ ఇలాంటి దుర్మార్గాలు చేయడం రాక్షసత్వం. నాకు రాజకీయంగా ప్రత్యర్థి అయిన పూర్వ ప్రెసిడెంట్ తారు రోడ్డు వేస్తున్నాడని తెలిసి హర్షించిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఈ ఘోరానికి కారకులు ఎవరో తెలుసుకుని శిక్షిద్దాం. మనం అన్నదమ్ములు లాంటి వాళ్ళు. అన్నదమ్ములు గొడవలు అరుగెక్కకూడదు. పదవిలో ఉండే ప్రతివాడు తీసే కూనరాగం ఇదే. దహన సంస్కారాలకు అయ్యే ఖర్చునే భరిస్తాను. మిగతా ఏర్పాట్లు చూడండి. నీ కళ్ళు కారణం లేదు. నేను ఈ ఊళ్ళో వెలిసాను రోయ్. నా నెత్తి మీద పలువులతో పొడుస్తారా? క్షమించాలి, తమనెవరో గుర్తించలా. నీ గుర్తుండను రా వెదవా. నేను కుంకుళ్ళమ్మని రా. కుంకుళ్ళమ్మని నా గుడి కట్టించమని చెప్తున్నానా లేదా? ఈ ఊరినే నాశనం చేసేస్తా. రోజుకొకరిని బలి తీసుకుంటా. అమ్మా, తప్పు చేశాం. శాంతించమ్మా, శాంతించు తల్లి. ఈ రోజే నా గుడి కట్టించండి. కట్టిస్తా తల్లి. ప్రతిరోజు నాకు పూజలు జరగాలి. చేయిస్తా తల్లి. ప్రతి సంవత్సరం జాతర జరగాలి. రక్షించు తల్లి, కుంకుళమ్మ తల్లి, కాపాడు తల్లి. దేవుడు అనగానే ప్రసాదాలు, డబ్బులు. అందుకే దేవుడు వెనక దొంగలు దాక్కుంటున్నారు. ఈ పిచ్చోళ్ళు ముందున బొమ్మకు మొక్కుతారు కానీ వెనకున్న దొంగనాయాలు చూడరు. ఇదేదో పెద్ద వ్యాపారం నాకుందే. ఇక్కడ తెచ్చారా? వెళ్ళే ఏర్పాట్లు చూడండి. సూతనా అండి. ఆ రాడోళ్ళు చుట్టాలు ఇంకా ఏడుతున్నారండి. 6 ఊరి నుంచి 6 తాలూకోళ్ళు ఇంకా చాలా మంది రావాలటండి. చూసి ఏడవడానికి. కూత ప్రసాదాన్ని ఎట్టండి. ఇదేనా తిను. డబ్బిస్తే కట్లకి ఆడికి చూసుకుంటామండి. అడి తీరాలని చెప్పానని తీసుకోండి రా. ఇలాంటి ఆడికి అభిషేకూడదండి. అదేనండి, రాత్రి దేవుడు చంపించాము కదండి. ఇదో తగలనండి. ఇదేంటండి 200కే వెళ్తాడు ఏంటండి? యారా, నాకు తెలియదు అనుకున్నావా? కొత్తగా నేర్పుతున్నావు. తమకు తెలియదని కాదండి. రాత్రి మోనెత్తున పొలిగేసిన ఏదో కదండి. కిరసనాలకు 50, సారాకు 50. ఆ సచ్చినోడు చావక ముందు జుట్టట్టుకు లాగినందుకో 50 ఇవ్వండి. ఎందుకురా? అంతేనండి. రాత్రి పాపం
అదేనండి మేము కూడా శ్మశానంలో దేవుడికి పూజ. కోడికి సారాకి చావండి. సారా కొట్టికి పోదురు. ముసలాడా నేను కూడా వస్తున్నాగా. అంటించండి. బాబు దేవతలు పలుకొని వచ్చాము. చుట్టాల గడ్డ చూస్తే ప్రమాదం పెద్దోళ్ళు చెప్పేటోళ్ళు. మాదంటే పాపం మా పూజ చేస్తాం గడ్డ పర్లేదు. వెళ్ళండి బాబు వెళ్ళండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. దాన్ని పెట్టుకుని వెళ్ళిపోండి. బేగ వెళ్ళిపోండి బాబు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వెనక తిరిగి చూడకూడదు. వెనక తిరిగి చూడకూడదు. వెనక తిరిగితే కలిపి వెళ్ళిపోతాయి. వెళ్ళండి బాబు. బేగ వెళ్ళండి. వెళ్ళండి బాబు. బేగ వెళ్ళండి. బేగ వెళ్ళండి బాబు. వాళ్ళు నట్టంపేస్తే వేటరా. బుర్రలో గుంజండి పోనాదిరా. ఆ అదను పూర్తిగా కాసాలట్రా. సవారి కాళ్ళతో కట్లు బొగ్గులు అమ్ముకోక. అమ్మ అమ్మ ఎంత ఎదిగిపోనావురా కొడుకు. కానీ కానీ దొరకనేదిరా అయ్యా. దొరకనేదంటే ఎట్రా నాలికి జిలకి లాగేస్తుందిరా. కాతాగొద్ది చూడరా. ఆ ఇంట్లో చూసినట్టే గొడవైపోద్ది. డబ్బడా నడకం కొనాలి. డబ్బు చూస్తే పేనం సారా మీకు పోద్ది. ఆడికి పోతే డబ్బు అంతా సారాకే అయిపోద్దిరా. నాలికి రుచికి లాగేస్తుందిరా. చూడరా. చూసింది అలా కావాలంటావు. అమ్మని ముసలి సరే రా. కన్నాలమ్మా బాగున్నావా? ఎవరు బాబు గుర్తుపట్ల? ఈ తప్పేం కాదులే అవ్వా. బతుకున్నోళ్ళు గుర్తెట్టే ఉద్యోగం కాదులే మాది. అవా నీకు రహస్యం చెప్పాలని వచ్చినాం. రాత్రి మా అయ్య పూజ చేస్తుంటే పూనకం వచ్చింది. ఎములూరు మీదకి వచ్చి ఓ చెడ్డ వార్త చెప్పారవా. ఇవాళ రాత్రికి ఏడో పానం తీసుకుపోతున్నాడవా. నువ్వేం భయపడకవా. రాత్రి ఆయన కాళ్ళ వెళ్ళబడి మొక్కినావు. ఎవరిని తీసుకెళ్ళాలనుకోకుండా దేవుడా అని. అవా అవా నిన్ను కానీ లేకపోతే నీ మనవని కానీ తీసుకుపోతున్నాడవా. నువ్వు ఏడవకవా. ఏడు చల్లరు చెప్తే అందరికి తెలిసి గొడవ అయిపోద్ది. ఇరుగుడు చెప్పమని కోరినావు. శాంతిని చెప్పిండు. ఇవాళ రాత్రికి నెట్టగా పూజ చేయాలంట. నువ్వు చేసే పూజ కదవా. అర్ధరాత్రి శ్మశానంలో నీ ఇంటి పెరిగిన కోడిని నరికి 6 డొక్కుల సారాతో నెట్టగా పూజ చెయ్యాల. ఆ కోడి సారాకో 20, ఊదొత్తులకు 3 రూపాయలు నీ చీరలో మూట కట్టి ఆ పిల్లాడు లాగు చక్క ఒకటి ఇయ్యాల. ఈ రహస్యం ఊరికి చెప్పకే నీ కొడుకు కూడా. అన్ని పూజ బాగా చేయించండి బాబు. ఎంత ఎదిగిపోరావురా కొడక. తేగుంటే తేనేదంటారు, తెస్తే ఏడదంటారు. అసలు ఆ దేవుణ్ణి అనాలే. ఆడదాని బుర్రేటు అర్థం కాకుండా చేసిండు. ఆ శాస్త్రుడు అసలు ఈడ మీకు పని రాలేదు, ఏ కూలికి పోలేదు, ఎట సంపాదిస్తున్నారని. నానేటి నా గోరు రేటి నేను మళ్ళీ ఇంకోటి కాడ కూలికి వెళ్ళవేటి. నువ్వు పొడగోరాయా. ఆడతాడు. నువ్వు ఈ అన్నం తినవుగా నీ కర్మ. నువ్వు తిన్నావుగా సార్లే. ఏటా నవ్వు? పూటుగా తాగి తిన్నావుగా దొంగ.
అవునే, ఇవాళ నాకిష్టమైన కోడి కూర వేసుకుని తిన్నానే. ఏ కోటి ఏటి ఇటు రాయే. ఊకో. ఏటో చెప్పు. దగ్గరగా కూర్చుని ప్రేమగా మాట్లాడే. సాలే బుద్ధి లేకపోతే సరే. అక్కడ ఎదుగుచ్చిన కొడుకున్నాడు. ఎదవాలసిన మాని తొంగు. ఊరుకోయా, ఇవాళ కోడి మీ సారా సారా మీ కోడి పండగ అయిపోనది. ఈ నెల చల్లగాలి వయసు గుర్తుకొచ్చేస్తున్నారు. సాలే ఆడికి ఇంకా నక్క సేవా. చేత్తలేయే, నేపోతే ఆడే చూసుకుంటాడు కొంటని. ఇప్పుడు నేను చూసుకోవాల్సింది చిలకనే. హాయే వెన్నెల చల్లగాలి వయసు గుర్తుకొచ్చేస్తున్నది. రాయే. రూపాయలు నా కాడ ఇదే ఉంది. చేయదో బేరం. సినిమాకు రూపాయి. 5 వస్తుంటే మళ్ళా సినిమాకేటి? నువ్వు ఇచ్చే 5లో సీరద్ది, పూల ఖర్చు, ఇంటద్ది. నాకెటి మిగులుద్ది? సర్లే రేపు ఎత్తాలే. రేపైతే 5 కుదరదు, 10 ఇవ్వాలా. అట్టాగే. సరే డబ్బులు. రా. పోలీసులు ఎవరన్నా? ఇక్కడికి ఎవ్వరు రాలేరా? రాత్రంతా ఏడ సచ్చావురా? ఎన్ని తోర్లు చెప్పాలరా?
చిన్నప్పుడే ఏ కాలో చెయ్యో ఎరగొట్టు మూల పడేస్తుంటే చెడిపోయేటోడివే కాదు. చెప్తుంటే వినపట్టలా? ఏడా తలతిరుగుడు ఎక్కువైనాదా? ఈరా 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 బెల్లం కావాలా నగ్గం చెయ్యి. ఇసురేరా, నువ్వు ఎదిగిపోనావు. నీకు నక్కం చెయ్యాలరా అయ్యా. నక్కం అంటే మాటలు రయ్యా. ఇంట్లో ఏటుందని నగ్గం చేయమంటావురా? మీ అయ్యకి ఏది పట్టదు. నేను కూతో కాతో కూలి చేసింది ఇంట్లో గంజికే సరిపోవడం లేదే. నువ్వేమో ఈడికే తాగుడు వదిలెట్టావు. నగ్గం అంటే వాళ్ళకు ఓలి ఇయ్యాలా? మేకపోతూ కోడి పెట్ట కొత్త సీరెట్టాలా? ఇవన్నీ ఆడి నుంచి తేగలనరా. ఈడొచ్చిన కొడుక్కి నగ్గం చెయ్యాలనే ఆలోచన నాకున్నా మీ అయ్య అదే అగుద్దనే ధైర్యంతోనున్నాడు. ఆడదాన్ని నేనేటి సంపాదించగలనరా? నువ్విట్టా తాగుతూ ఉంటే వచ్చే ఆడబిడ్డ మనసు ఎంత కట్టపడుతురా. నా మాటని తాగుడు మానయ్యా. కట్టపడి పనిచేయరా. నువ్వు తెచ్చే కూల్ డబ్బులతో వచ్చే ఏడే నీ నగ్గం చేస్తానయ్యా. నా మాటనిరా. తాగుడు మానయ్యా. బాబు మానయ్య. బాబు నరసింహ బాబు. ఊళ్ళకెళ్ళి నేనే కలెక్షన్ చేసుకుంటా. ఏం డాక్టర్ గారు, పర్వాలేదు కదా? పర్వాలేదు సార్. ఆ పాకలో ఉన్న దూడను కూడా చూసి వెళ్ళండి. అలాగే సార్. ఏ సోమయ్య, ఏమిట్రా చెత్తంతా శుభ్రం చెయ్యి. అట్టగానండి. నాన్నగారు ఎందుకు ఎండలో విశ్రాంతి తీసుకోండి. పర్లేదు బాబు. దండాలండి. ఏంట్రా పొద్దున్నే ఊగుతున్నావు? అదే లేదండి. నగ్గం ఏమిటి? నాకు లగ్గమా? అదే కాదండి. డబ్బు సాయం చేస్తే నేను నగ్గం చేసుకుంటానండి. పోలి కట్టాలి బాబు. తలపేసుకురా. దండాలండి. ఏమిట్రా, ఏంటి సంగతి? ఏం లేదండి. సర్లే తప్పుకో. ఏమిట్రా? రండి. ఏం లేదండి. ఏం లేదండి. మరి ఏమిట్రా నసుకుతావు, సిగ్గుపడతావు, నవ్వుతావు, దాన్ని ఏదో పెళ్ళాలగా కౌలించుకుంటావు? మా అయ్య నగ్గం. ఏమిటి మీ అయ్యకి లగ్గమా? అవునండి. ఏంటి? మా అయ్య నాకు లగ్గం చేస్తా అన్నాడని డబ్బు సర్దాలండి. ఎరా వేళా కులంగా ఉంది ఏమిటి? లగ్గం చేసుకుంటాడు. లగ్గం ఎన్నిసార్లు చేసుకుంటావేంటి? 6 నెలల క్రితం నీ పెళ్లి చేస్తాని మే డబ్బు పట్టుకెళ్ళాడు. లగ్గం చేసుకుంటాడు. లగ్గం తప్ప. ముసల్లా కొడక. నాకు మనం ఎప్పుడు చేస్తారా? మనువా మనువా లగ్గమే మనసైందేట్రా? సిలకని ఎవరినైనా చూసుకున్నావా? చిలక సంగతి తర్వాత ఇప్పుడు డబ్బెట్ట. ఊళ్ళోకి వెళ్ళి లగ్గం అని డబ్బు అడుగుతుంటే ఎన్నిసార్లు లగ్గం ఆడతారా అని అడుగుతున్నారు. అందుకే నెట్టు కుమ్మేస్తున్నావు. ఇప్పుడు ఏటైంది? ఏటైందా? ఆల్రెడీ నా లగ్గం అని చెప్పి కలసం చేసేసినావట. ఇప్పుడు ఎట్రా? ఒరే బుర్రతో కూర్చున్నదే. నిజం చెప్పేవాడు ఈ లోకంలో బతకలేడురా. అబద్ధం చెప్పేవాడే బతకగలడు. అబద్ధం చెప్పేవాడికి తెలివితేటలు కావాలి. ఎందుకంటే ఆడు ఎప్పటికప్పుడు కథలల్లి చెప్పాలి కనుక. నాకు లగ్గం అయిందండి, కానీ నా పిల్ల ఎవరితోటో లేచి వెళ్ళిపోయింది, నేను మళ్ళీ లగ్గం చేసుకోవాలనుకుంటున్నాను అని కట్టెలు మార్చినట్టు కథలల్లి చెప్పాలి కదరా బాబు. బుర్ర తక్కువ సన్నాసి. నీకు ఇప్పుడు లగ్గం కావాలి అంతేనా? నాతో రా, మళ్ళా సెత్తా కలచ్చను. అక్కర్లేదు, నేనే చేసుకుంటా.
నవ్వుతారేటి? ఏం లేదులే. ఆ? ఆగమ్మ కాళ్ళు గడుకొద్దు. రామా రా, దండం పెట్టుకో దేవుడికి, భక్తితో పెట్టుకో, కొబ్బరికాయ కొట్టు. ఆ సిప్పులతో వల్ల ఆ డబ్బాలో డబ్బులు ఆ దండం పెట్టుకోమ్మా, ఆ బొట్టు పెట్టుకో తల్లి. పైకి వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. రా నాయన, నువ్వు రా, కొట్టు, కొబ్బరికాయ కొట్టు, దండం పెట్టుకో. రండి బాబు, రండి, మీరు రండి. ఎరా చూసావా ఇడి తంతు? ఊళ్ళో అందరి దేవుళ్ళకి గుళ్ళున్నాయి, ఒక్క యమధర్మరాజుకే గుళ్ళేదు. ఆయనకి గన గుడి కట్టించిపోతే ఆగ్రహంతో ఊరు నాశనం చేస్తానని ఈడి కళ్ళ కనబడి చెప్పాడంట. అందుకని ఈడు ఊరు మీద పడి సందాలు పూసేసి ఆడి కొడుకు పెళ్లి చేసుకున్నాడరా. ఇది నిజమో మోసం నాకు అర్థం కావడం లేదురా. ఏమోరా, ఏ పుట్లో ఏ పాముందో, ఏ దేవుళ్ళో ఏ మాత్రం ఉందో మనకెందుకు? కనికరించమని దండం పెట్టుకుని వెళ్ళిపోదాం. పోస్ట్. మల్లమ్మ నువ్వేనా? అవునండి. ఏటండి? పట్నం నుంచి నీకు ఉత్తరం. ఉత్తరమా? ఉత్తరం మా అయ్యకాడి నుంచి. ఏటట? చదువు. మా అయ్య రాసిండు. ఏటి నవ్వుతావు? పైకి చదువు. చదవమంటే ఏటది? ఏంది? అంతకన్నా ఏడు చదువుతాడు? ఈ సచ్చిరోడు చదువు ఆ 2 అక్షరాల కాడే ఆగిపోనాది. ఆ ముసలోడితో కూడా సారా కొట్లమ్మటి తిరిగి ఈడికి ఆ ఇద్దే అబ్బింది. చదువుకోరయ్యా అని నెత్తి నోరు బాదుకుంటే యాడిన్నడు? ఈ ముసలి సచ్చినోడు యాడిన్నిచ్చిండు? ఆ ఇద్దులో మాత్రం 2 అక్షరాలు ముందే ఉంటాడు. బాబు, బాబు, బళ్ళో మేటారున్నారా? ఇప్పుడే ఇంటికి వెళ్తున్నారు. ఆరిని ఇప్పుడు అడిగితే కోపగించుకుంటారేమో. ఏం కావాలి? ఈ ఉత్తరం చదివించుకోవాలా? మాస్టర్ గారే చదవాలా? ఆహా, ఎవరైనా చదువొచ్చినోళ్ళు. అయితే ఇటు ఇవ్వండి. నీకు చదవడం వచ్చా బాబు? అలా కూర్చోండి, మీకు నిలబడటం కష్టం కదా. మల్లికి మీ అయ్య రాయించుకునే ఉత్తరాలు, అల్లుడు గోరికి ఆశీర్వాదాలు, నీ అత్త కోటమ్మ తల్లికి దండాలు, నీ మామ సాంబయ్య గోరికి దండాలు. అమ్మా, మీ అమ్మ నెక్క కట్టి మల్లమ్మకి కనే నెలలొచ్చుంటాయి ఎంది. ఈ విషయం నేను ఇన్నయించుకున్నట్టే సాంబయ్య గోరికి కోటమ్మ తల్లికి అల్లుడు గోరికి ఇన్నయించు. అల్లుడు గారిచ్చిన మేక ఈనింది, 2 పిల్లలు పెట్టింది. పిల్లలు ఉసారుగున్నాయి, కోడి పెట్ట గుడ్డు పెడతాంది. మీ అమ్మ సంతోషాలు చెప్పింది. రేపటాల పుణ్యమికొచ్చి నిన్ను తోలుకెళ్తాను, సల్లంగుండు మీ అయ్య. పౌర్ణమికొచ్చి మిమ్మల్ని ఊరు తీసుకెళ్తానని రాశారు. వస్తాను, పదరా. బాబు, ఏ నీకు రాయడం కూడా వచ్చా బాబు? పళ్ళో చదువుకుంటున్నాం కదా, ఏ ఉత్తరం రాయాలా? ఆహా, ఇప్పుడు వద్దులే బాబు. బాబు, బల్లో పిల్లల్ని చదివించాలంటే ఏం కావాలి బాబు? మొదట పలకా బలపం చాలు, అక్షరాలు నేర్పిస్తారు. మీ పిల్లలు ఎవరన్నారా? అయితే రేపు తీసుకుని రండి, మాస్టర్ని చూపిస్తా. అప్పుడే కాదు బాబు, ఇంకా పొట్టాలిగా, పదరా. పుడతారుగా. అమ్మా, బడికి వెళ్ళొత్తా. అమ్మా, బడికి వెళ్ళొత్తా. అమ్మా, బడికి వెళ్ళొత్తా.
కంటాన్ని కన్నారింటికి వెళ్ళటానికంటే ఆలోచన ఇలా నేను వెళ్ళను. వెళ్ళకుంటే ఎడగానా నే కన్ను. కనుకుంటే ఈ కడిపెట్టి చేస్తావా పిచ్చి మళ్ళీ. పొట్టలోనే చంపేస్తా. డబ్బున్న ఆడవాళ్ళైతే బిడ్డకు పాలిస్తే అందం తరిగిపోద్దని, పిల్లలు ఎక్కువైతే డబ్బు తరిగిపోద్దని, సాగడం కట్టవద్దని పుట్టకుండా కడుపులోనే చంపేస్తారే. మనకేటే ఆ కర్మ. మనం మాత్రం ఎట్టా సాగుతాం? ఎట్టా సాగుతావా? 6 ఎకరాల కాటిలో ఎన్నో జీతాలు కాలిపోతుంటాయి. ఆ తెలుగుల్లో మన కోళ్ళు హాయిగా ఎదిగిపోతారే. మరేం భయలేదు కానీ. నా బిడ్డ బతుకట్టొద్దు. మరట్టా చదవాలా, బతుకు తీరు వేటైనా నీతిగా బతకాల. దానికి నన్నేడు చేయమంటావు? పుట్టినోని చదివిస్తానంటేనే కంట. అంటే ఆడిని బడి కంపి చదివించాలా. సరే అట్టాగే నీటం. ఒట్టు. అమ్మాయిని జాగ్రత్తగా రెచ్చా మీద తీసుకెళ్ళన్నా. అట్టాగే జాగ్రత్త తీసుకెళ్ళనే జాగ్రత్త. మధ్యనాలు ఏడన్నా నీరస పడిపోతే కాటంత కాఫీ నీళ్ళు కూడా ఇప్పించన్నా. ఇది మధ్య నెల పెంచండి కాఫీ నీళ్ళు. దా అమ్మా, ఇందులో జంతికలు ఎట్టాను, ఆకలైతే తినమ్మా. గాజులు కొనుక్కమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. ఇదిగో నాకు మంచి మనవణ్ణి తేవాలా. దా, జాగ్రత్తగా తీసుకెళ్ళన్నా. వస్తాను చెల్లెమ్మా. వెళ్ళిరామ్మా. వస్తాను అల్లుడు గారు. రామ్మా వెళ్ళొస్తా సాంబయ్య గారు. మనోడు కావాలి మనోడు. ఒరయ్య నరసింహ, ఆడదాకిళ్ళు రిచ్చా ఎక్కిచ్చిరారా. అలా ఎన్నోళ్ళవే. రిచ్చా ఆపయ్యా. ఏంటమ్మా ఏం కావాలా? ఏం కావాలమ్మా? ఎండు మిరపకాయలు, చింతపండు, బియ్యం, పప్పు. ఏం కావాలి? కొత్త టాకు ఉల్లిపాయలు కూడా వచ్చినాయమ్మా. ఏంటమ్మా ఏమైనా తింటావా? పలకా బలపం ఉందా? 2 రూపాయల్లో ఉంది, 3 రూపాయలు ఉంది. పెద్ద చదువులు చదివించే పలకుందా? అరే 3 రూపాయలు పలకొట్టిరా. పిచ్చోడా, నీ కాగితాలమ్మే సారా తాగుతామని దొంగిలించాను రా. నీ నీతులు ఎదవ రాతలు చిల్లర కొట్లో బీడి ముక్కలు కూడా అమ్ముడు కాలేదు. తీసుకో నీ నీతులు, నా కట్టనే పడతాయి.